వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు టీడీపీలో చేరారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పాలకొల్లు సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇదే సభలో బాబు చేసిన వ్యాఖ్యలు రఘురామకు షాకింగ్ గా మారాయి. కూటమి అభ్యర్థిగా వర్మను గెలిపించాలని బాబు కోరారు అంటే రఘురామకు సీటు లేనట్టే. నిజానికి కూటమి తరపున ఎంపీగా పోటీ చేస్తానని చాలా రోజులుగా రఘురామ అంటున్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అయితే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నా అందులో వాస్తవం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామరాజును నిలిపితే అసలుకే మోసం రావచ్చు. ఇక రఘురామ కూడా ఎమ్మెల్యే సీటు విషయంలో తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఇంద్రధనస్సును మించిన రంగుల్లో కనిపిస్తున్నాయన్నారు. రఘురామకు చివరికి టికెట్ దక్కుతుందా లేదా అనే సందిగ్ధత ఉంది. డీపీ అవకాశం ఇస్తుందా? ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తుంది? దాదాపు అన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించడంతో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాను కేంద్రానికి వెళ్లాలని కోరుకుంటున్నానని, కానీ ప్రజలు మాత్రం తనను రాష్ట్రంలోనే ఉండి అసెంబ్లీ స్పీకర్ పదవిలో చూడాలని కోరుకుంటున్నారని తాజాగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రఘురామకు సీటు దక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. సీటు ఇచ్చే ఆలోచన ఉంటే పాలకొల్లు సభలోనే క్లారిటీ ఇచ్చేవారని, అక్కడ ఏమీ మాట్లాడలేదంటే సీటు లేదని అంటున్నారు. బీజేపీకి ఇచ్చిన అనపత్తి సీటు విషయంలో బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ బీజేపీ నుంచి నల్లమిల్లి మహాలక్ష్మిరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ టీడీపీ పోటీ చేసే ఛాన్స్ ఉందని, రామకృష్ణారెడ్డి నల్లమిల్లికి దారులు మూసుకుపోలేదని తరహాలో మాట్లాడారు. ఒకవేళ బాబుకి రఘురామకు సీటు ఇచ్చే ఆలోచన ఉంటే అలాగే సభలోనే చెప్పేవారని, చెప్పలేదంటే సీటు లేదనే అర్థమని అంటున్నారు. ఇక బాబు రాజ్యసభ ఇచ్చేది లేదు, స్పీకర్ ఇచ్చేది లేదని వైసీపీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. రాజ్యసభ సీటు నమ్ముకున్న వర్ల రామయ్య, గవర్నర్ గిరిపై ఆశలు పెట్టుకున్న మోత్కుపల్లి పరిస్థితి ఏమైంది? స్పీకర్ అని కలలు కంటున్న రఘురామకు అదే పరిస్థితి తప్పదని అంటున్నారు. ఇక బాబు డిబేట్స్ లో వైసీపీని తిట్టడానికి నిన్ను వాడుకుంటారని, అంతకు మించి నీకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వరని వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. మరి బాబు రఘురామకు ఛాన్స్ ఇస్తారా, యూజ్ చేసుకుని సైట్ చేస్తారా అనేది చూడాలి.